ఐఏఎస్ ఆఫీసర్స్కి వాక్ స్వాతంత్రం ఉండదా? ఇది మన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసినటువంటి ఒక ట్వీట్ ఆధారంగా ఈ మాట చెప్తుండడం జరుగుతుంది. అంటే షీ షేర్డ్ సమ్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఆన్ హర్ ట్విట్టర్ హ్యాండిల్ రిఫరింగ్ ది కంచగచ్చిబౌలి ల్యాండ్స్. అంటే ఈ కంచగచ్చిబౌలి ల్యాండ్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ చాలా సర్క్యులేట్ అయ్యాయి. సో ఆ సర్క్యులేట్ అవుతున్నటువంటి వాటిని స్మితా సబర్వాల్ గారు తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని 2000 సార్లు మళ్ళీ రీషేర్ కూడా చేసేసారు. సో ఇది ఇలాంటి ఇమేజెస్ అనమాట. అంటే ఈ బుల్డోజర్లు చూపిస్తూ పక్షులు ఎగిరిపోతున్నట్టు, నెమళ్ళు ఎగిరిపోతున్నట్టు, అలాగే జింకలు పారిపోతున్నట్టుగా కొన్ని వీడియోలు కూడా తీశారు. సో ఇటువంటి ఇమేజెస్ని ఆవిడ షేర్ చేశారు. మరి చేయడంలో తప్పేమన్నా ఉందా? సో దాంతో ఆ షేర్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు ఆవిడకి కొన్ని నోటీసులు కూడా జారీ చేశారు. ఆమె తన రిప్లై కూడా ఇచ్చారు. అండ్ రిప్లై ఇవ్వడమే కాకుండా ఇంకా ఏమి మళ్ళీ అది ఇచ్చిన తర్వాత మరొక పోస్ట్ చేశారు. అంటే ఈ నోటీసు నాకు ఇచ్చారు, మరి అలాగే ఆ 2000 మందికి కూడా మీరు నోటీస్ ఇస్తారా? ఇచ్చి క్లారిఫికేషన్ తీసుకుంటారా? ఒకవేళ తీసుకోకపోతే అది నన్ను టార్గెట్ చేసినట్టు కాదా? సెలెక్టివ్ టార్గెటింగ్ కాదా? సో దానివల్ల ఈ సహజ న్యాయ సూత్రాలు, చట్టం ముందు సమానత్వం లాంటి సూత్రాలు ఉల్లంఘనకి గురి కావా? నా ఒక్కదానికే మీరు ఈ నోటీసులు ఇవ్వడం అనేటటువంటిది, ఇలాంటి పోస్టింగ్ చేయడం జరిగింది. మరి రూల్ పొజిషన్ ఏం చెప్తుంది? సెంట్రల్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ 1964 ప్రకారం కానీ, ఆల్ ఇండియా సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1968 ప్రకారం కానీ, ఇప్పుడు ఇలాంటి క్రిటిసిజం చేయడం అనే దానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే సెంట్రల్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ 1964 ప్రకారం రూల్ 9లో ఏముంది అని అంటే, క్రిటిసైజింగ్ ది పాలసీస్ ఈజ్ నాట్ అలౌడ్ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్లెస్ ఇట్ ఈస్ ప్యూర్లీ లిటరరీ, ఆర్టిస్టిక్, సైంటిఫిక్ కెపాసిటీ. అంటే ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించకూడదు, అవసరమైతే తప్ప. అంటే ప్రభుత్వానుమతితో మాత్రమే ప్రభుత్వ విధానాలని విమర్శించాలి. ఏమన్నా మన వాక్ స్వాతంత్రాన్ని, అభిప్రాయాన్ని తెలియచేయాలంటే అది లిటరరీ, ఆర్టిస్టిక్, సైంటిఫిక్ అంశాలకి సంబంధించిందై ఉండాలి. అంటే మన పేరు దాచి మనం గుర్తింపు లేకుండా చేయడం కూడా, అంటే మరొకరి పేరుతోటి చేయడం కూడా నిషేధించబడింది. టీవీలు, రేడియోలు, న్యూస్ పేపర్లు, పుస్తకాలు పబ్లిష్ చేయడం, ఈ టీవీ, రేడియో, న్యూస్ పేపర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ నిషేధించబడ్డాయి ఈ రూల్ ప్రకారం. అంటే ఇది ఇక్కడ సోషల్ మీడియా, ట్విట్టర్ లేకపోతే ఇలాంటివి రిఫర్ చేయకపోయినా డెఫినెట్గా ఆ మీనింగ్ వచ్చేటట్టుగానే ఉంటుంది. సో గవర్నమెంట్ కనుక దీని మీద సీరియస్గా తీసుకుంటే ఆవిడికి మళ్ళీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండే అవకాశం ఉంది. మరి దీన్ని సెలెక్టివ్ టార్గెటింగ్ అనరా ఆవిడ చెప్పినట్టుగా? అంటే అబ్జల్యూట్లీ నో. ఎందుకంటే ఈ సెలెక్టివ్ టార్గెటింగ్ కాదు. సివిల్ సర్వెంట్గా ఉన్నప్పుడు ఈ రూల్స్కి లోబడి మనం పనిచేయాలి. అందుకే సివిల్ సర్వెంట్ ఏంటి, ఫండమెంటల్ థియరీ ఏంటి అంటే, సివిల్ సర్వెంట్ ఈజ్ సపోజ్ టు వర్క్ అనానిమస్ బిహైండ్ ది కర్టన్. తెర వెనుక ఉండి పనిచేయాలి తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని జర్నలిస్టులు అంటారు, అంటే పత్రికా విలేకరులు అంటారు. ప్రభుత్వం చెప్పిన దాన్ని మాత్రమే అనుసరిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం అనేటటువంటి దాన్ని ఉండే వాళ్ళని జర్నలిస్ట్ అంటారు, అంటే ఐఏఎస్ అధికారులు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ పోతే ప్రభుత్వం పనిచేయలేదు అంటే రూల్ ప్రకారం ఉంటుంది. అందుకని ఆ ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఈ పొలిటికల్గా ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే సివిల్ సర్వెంట్ యొక్క బాధ్యత, ప్రభుత్వ విధానాల్ని విమర్శించడం కాదు. మరి విమర్శించకపోతే ఎలాగా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు. విమర్శించకూడదు, ప్రభుత్వానికి తెలియచేయాలి. ఒక ప్రోగ్రామ్ చేస్తే, ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ గురించి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తెలియజేయాలి. పాపం ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి తెలిసినటువంటి అధికారులు పర్యావరణానికి హాని కలిగించకండి అని చెప్పి ఆ మినిస్టర్లకి చెప్పాలి. ఇప్పుడు అలా చెప్పకుండా నేను స్వతంత్రంగా ఉంటాను, నాకు ఎవరితో సంబంధం లేదు అనే పద్ధతిలో పోస్టింగులు చేస్తే మళ్ళీ దానికి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సెలెక్టివ్ టార్గెటింగ్గా పరిగణించే అవకాశం లేదు. మరి రెండో అంశం, ఈజ్ ఇట్ నాట్ ఏ కాంప్రమైజ్
ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. అంటే నాట్ ఎట్ ఆల్. ఆన్సర్ అనేది నాట్ ఎట్ ఆల్. అంటే ఎందుకనంటే న్యాచురల్ జస్టిస్ అనేది ఆర్టికల్ 310, 311 ప్రకారం ఉంటుంది. 310 అండ్ 311 అంటే ఏంటి? ఒక ఐఏఎస్ అధికారి మీద చర్య చేపట్టాలి, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి అంటే, పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలి అంటే ఒక ప్రభుత్వ అధికారి మీద సహజ న్యాయ సూత్రాలని పాటించాలి. అంటే నువ్వు నేరం చేసావా లేదా అని షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ తీసుకోవడం, ఆ రెస్పాన్స్ నచ్చకపోతే ఎంక్వైరీ వేయడం, ఎంక్వైరీ వేసిన తర్వాత నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వడం, తర్వాత పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తే పైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్లో, అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 310 అండ్ 311లో ఉన్నటువంటి ప్రొసీజర్ అన్నమాట. ఒక అధికారి మీద, ప్రభుత్వాధికారి మీద క్రమశిక్షణా చర్యను చేపట్టడానికి. అంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద క్రిటిసైజింగ్ ది గవర్నమెంట్, ప్రభుత్వాన్ని విమర్శించడం విషయంలో ఇలాంటి న్యాచురల్ జస్టిస్ సూత్రాలు ఉండవు. పర్ఫెక్ట్గా ఇఫ్ యు ఆర్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్, ప్రభుత్వోద్యోగుల్లో కొనసాగాలి అంటే ఈ ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకి అనుగుణంగా లోబడి ఉండాలి. ఇక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతున్నటువంటిది ఏంటి అంటే, ఈ రూల్ నెంబర్ 9 అనేది వైలేట్ అవుతుంది. అబ్జల్యూట్లీ ఇట్స్ ఎ వైలేషన్. కాబట్టి గవర్నమెంట్ దీని మీద సీరియస్గా కనుక యాక్షన్ తలుచుకుంటే ఆవిడకి మళ్ళీ నోటీసులు ఇవ్వచ్చు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉండొచ్చు, తాత్కాలికంగా విధులకు హాజరు కాకుండా సస్పెండ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వాధికారులు ఏం చేయాలంటే, నీకు గత ప్రభుత్వంలో సపోజ్ అనుకూలంగా ఉండొచ్చు, పొలిటికల్గా నీకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ సివిల్ సర్వెంట్ మస్ట్ బి పొలిటికల్లీ న్యూట్రల్. రాజకీయంగా తటస్థంగా ఉండాలి. రాజకీయంగా తటస్థంగా ఉన్నప్పుడే ఈ ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడు, ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే విమర్శలు రావు. సో ఇది ఎప్పుడో మనకి వుడ్రో విల్సన్ 1887లోనే దీని గురించి చెప్పడం జరిగింది. అలాగే 19వ శతాబ్దంలోనే వెబర్ అనే ఒక సోషియాలజిస్ట్, జర్మనీ సోషియాలజిస్ట్ చెప్పినటువంటిది కూడా అదే. సివిల్ సర్వెంట్ పొలిటికల్గా తటస్థంగా ఉండాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, నెక్స్ట్ 5 years అధికారంలో ఉండరు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ పాత వాళ్ళు పోతారు, ఉన్నవాళ్లే మళ్ళీ ఉండే అవకాశం ఉంది. ఒక ప్రభుత్వానికి నువ్వు కట్టుబడి ఉంటే, పొలిటికల్గా కమిట్ అయ్యి ఉంటే ఏమవుతుందంటే, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో మళ్ళీ నీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక తటస్థంగా ఉన్నప్పుడు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కాబట్టి రూల్ ఆఫ్ లా లాంటిది సివిల్ సర్వెంట్కి వర్తించదు. సివిల్ సర్వెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఎందుకంటే ఆర్టికల్ 299 ప్రకారం, ఆర్టికల్ 300 ప్రకారం సివిల్ సర్వెంట్కి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి రాజ్యాంగంలో. వాళ్ళ మీద ఎవరు పడితే వాళ్ళు కేసులు పెట్టకూడదు. అంటే ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేది వర్తించట్లేదు అక్కడ. కనుక సివిల్ సర్వెంట్ మీద అధికార హోదాలో తీసుకున్నటువంటి చర్యలు కోర్టులో ప్రశ్నించకూడదు ఆర్టికల్ 299 ప్రకారం. ఆ ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే, నువ్వు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పకూడదు. ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు సెపరేట్గా ఉన్నావు. అలాగే ఆర్టికల్ 310 అండ్ 311 ప్రకారం నీకు జాబ్ సెక్యూరిటీ ఉంది. మరి ఇవన్నీ చట్టం ముందు సమానంగా లేవు. ప్రత్యేకమైనటువంటి హోదా, ప్రత్యేకమైనటువంటి అధికారాలు, ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు నీకోసం ఉన్నప్పుడు కొన్ని మినహాయింపులు ఉంటాయి. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లకి సాధారణ ప్రజలకు ఉండేటటువంటి వాక్ స్వాతంత్రం అయితే ఉండదు. దీనిలో ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేసినా కానీ జరగబోయేది మాత్రం ఏంటి అంటే, ప్రభుత్వం ఈ మీద డిసిప్లినరీ ఎంక్వైరీ వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అఫ్కోర్స్ మనలో చాలామంది ఆవిడికి ఫ్యాన్సే ఉంటాం, కానీ ఇది మాత్రం రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము, అలాగే రూల్స్కి వ్యతిరేకం, సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్కి వ్యతిరేకం.